నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం రాగి సంకటి మరియు దాంట్లోకి బెండకాయ రోటి పచ్చడి, అదే బెండకాయ బజ్జీ అని కూడా అంటారు. దీన్ని అది చేస్తున్నాం గైస్. ఈ రాగి సంకటిని కూడా వంట ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కూడా చూపిస్తున్నా గైస్. ఎవరైనా ఎంతో ఈజీగా చేయగలిగే విధంగా అది ప్రెషర్ కుక్కర్లో ఎలా సింపుల్గా తొందరగా చేసుకోవాలో చూపిస్తున్నాను గైస్. దీనికి ముందుగా ఒక హాఫ్ కప్పు కడిగి నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్, మినిమం తక్కువ అంటే అర్ధగంట లేదంటే గంట సేపు నానబెట్టుకున్నా కూడా ఏం కాదు. ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకోవాలి, ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. మనము ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాం కదా దీనికి, కాబట్టి ఈ నానబెట్టుకున్న బియ్యం వేసుకొని దాంట్లోకి మనము ఒక కప్పు, ఏ మీరు కప్ అన్నా తీసుకోండి, గ్లాస్ అన్నా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. దానికి ఒక కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకొని ఇలా విజిల్ పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రాణించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రాణించుకోవాలి. దీని స్టీమ్ అంతా పోయే లోపల మనము ఇంకొక గిన్నెలోకి మనము ఎన్ని బియ్యం తీసుకున్నామో దానికి డబల్ పిండి తీసుకోవాలి. అర కప్పు కదా, కాబట్టి ఒక కప్పు రాగి పిండి తీసుకొని దీంట్లోకి 4 కప్పుల నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే మిషన్లో ఆడిచ్చిన రాగి పిండి తీసుకున్నాను. ఇంకా మనకి కల్తీ ఏముండవు. బయట అయితే మనము కల్తీలు కూడా ఉంటుంటాయి కదా, కాబట్టి నేను అచ్చం రాగిపిండి, దీంట్లో బియ్యం లేవు ఏం లేదు, మిషన్కు ఆడిచ్చినవి తీసుకున్నాను. ఇలా 4 కప్పుల నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఫస్ట్ 2 కప్పులు వేసుకొని కలుపుకున్నాను, మళ్ళీ ఇంకొక 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. ఎందుకంటే 4 కప్పులు ఒకటేసారి వేసేసుకుంటే మనకి కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గిన్నె, కాబట్టి మీరు ఒకటేసారి 4 కప్పులు పోసుకొని కలుపుకోనే పాటైతే పెద్ద గిన్నె తీసుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి గైస్, స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా ఉంటుంది మనకి అన్నము. దీన్ని మనము బాగా మ్యాష్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ మీకు స్పూన్తో చేసుకునేది రాకపోతే పప్పు గుత్తి తీసుకోండి, ఈజీగా అయిపోతుంది మనకి. ఇలా పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా అన్నాన్ని మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 4 కప్పుల నీళ్ళతో రాగిపిండి కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా పోసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని అంతా బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి గైస్, ఎందుకంటే రాగి సంకటిలోకి ఉప్పు ఎక్కువైతే బాగుండదు. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అంతా ఉడకబెట్టేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికి దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల లో ఫ్లేమ్లో మనకి బాగా పిండి అంతా బాగా ఉడికిపోతుంది. ఈ పిండి అనేది సరిగ్గా ఉడకపోతే మనకి కడుపు నచ్చే ప్రమాదం ఉంటుంది, కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టేసుకోవాలి గైస్. చిన్న మంటలోనే ఉడకబెట్టేసుకోవాలి. చూడండి గైస్, ఇంకా మనకి చాలా దగ్గరికి పడాలి. ఇప్పుడు ఇంకా జోరుగా ఉంది కాబట్టి ఇంకా దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడకబెట్టేసుకోవాలి. ఇలా దగ్గరికి పడేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి పడిన తర్వాత దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా నెయ్యి వేసుకొని కలుపుకుంటే రాగి సంకటి టేస్టే మారిపోతుంది గైస్, అంత బాగుంటుంది. అందుకే మనము ముందే 1 స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాము. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టేద్దాము, ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ అంతా దీనికి బాగా పట్టుకుంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టేస్తే ఈ రాగి సంగటి అంతా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా దీన్ని లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలి. చూడండి గైస్, ఇట్లా దగ్గరికి కావాలి మనకి. ఇప్పుడు దీన్ని మనము ముద్దలుగా చేసుకుందాము. మీకు రాగి ముద్దలు కావాలంటే ముద్దలుగా చేసుకోవచ్చు, లేదంటే అట్లనే కూడా పెట్టుకొని తినచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా నెయ్యి వేసుకొని గిన్నెకంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత
మనము రెడీ చేసుకున్న రాగి సంకటిని దీంట్లోకి గిన్నెలోకి వేసేసుకొని మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజుకు తగ్గట్టుగా రాగి సంకటిని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మనకి రాగి ముద్దలు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా గిన్నెలోకి వేసేసుకొని ఇట్లా పైకి కిందికి అనుకుంటే మనకు ముద్దలాగా ఫామ్ అవుతుంది. అంతే గైస్, రాగి సంకటి రెడీ. ఇప్పుడు దీంట్లోకి మనకు కాంబినేషన్గా బెండకాయ బజ్జీ, బెండకాయ రోటి పచ్చడి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 కప్పు నీళ్ళు వేసేసుకొని దాంట్లోకి 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే 5-6 బెండకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి, అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే ఒక 3 మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకున్నవి, అంటే మరీ సన్నగా కాదు, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి. ఇవన్నీ వేసుకొని వీటిని దగ్గరకు అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. నేనైతే హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకున్నాను గైస్, ఎందుకంటే మనకి నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అడుగంటే ప్రమాదం కూడా ఉండదు. చూసుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి, అడుగంటదు. ఇలా ఇవన్నీ అన్నీ దగ్గరికి అయ్యేంత వరకు వీటిని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా దీంట్లోని నీళ్ళన్నీ ఇమికిపోయేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక రోలు తీసుకొని, నా దగ్గర చిన్నది ఉంది రోలు కాబట్టి దీంట్లోకి ఒక 5-6 తొక్క తీసుకున్న వెల్లుల్లి పాయలు వేసుకొని, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న బెండకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇది చిన్నది కాబట్టి నేను 3-4 సార్లు వేసుకొని దంచుకున్నాను గైస్. ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు. ఏమంటే ఒక్కలొక్కలుగా వేసుకోండి. అదే గైస్, బరకగా మిక్సీకి వేసుకోండి, రోట్లో దంచుకున్నట్లుగా ఉంటుంది. ఇవన్నీ దంచుకున్న తర్వాత ఒక చిన్నది ఉల్లిపాయ మీడియం సైజుది కూడా వేసేసుకొని ఇట్లా దంచుకొని పెట్టేసుకుంటే మన బెండకాయ బజ్జీ కూడా రెడీ గైస్. దీన్ని కూడా ముందుగా దంచుకున్న దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. మన బెండకాయ చట్నీ కూడా రెడీ గైస్. ఇంక మనకు రాగి సంకటి రెడీగా ఉంది, బెండకాయ చట్నీ కూడా రెడీగా ఉంది, బెండకాయ రోటి పచ్చడి. ఇప్పుడు ఇంకా ఈ రెండు మనము సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లోకి ఇలా రాగి ముద్ద, అలాగే మనం ముందుగా దంచుకున్న బెండకాయ రోటి పచ్చడి, అలాగే ఈ రాగి సంకట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది గైస్, అదిరిపోతుంది అసలు, అంత బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషను. ఎవరైనా ఇది వరకే తినింటే నాకు కామెంట్లో తెలపండి గైస్. ఇది రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది గైస్. ఈ బెండకాయ రోటి పచ్చడి అనేది ఈ రాగి సంకట్లోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అందరూ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.